హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకు బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో టెస్ట్ కేసెస్ ఆఫ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఈ టాపిక్ని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం లాస్ట్ వీడియోలో వాట్ ఈజ్ మెన్ బై బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అనే వీడియోని అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కనుక వినకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో అయితే వినండి. సో మనకి మొత్తం బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో 4 టైప్స్ ఆఫ్ టెస్ట్ కేసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఈక్వలెన్సీ పార్టీషనింగ్, అండ్ సెకండ్ వన్ బౌండరీ వాల్యూ అనాలిసిస్, అండ్ థర్డ్ వన్ ఈజ్ డెసిషన్ టేబుల్ టెస్టింగ్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ గ్రాఫ్ బేస్డ్ టెస్టింగ్. ఓకే, సో ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఈక్వలెన్సీ పార్టీషనింగ్. సో మనకి నేమ్లోనే తెలుస్తుంది, ఈక్వలెన్సీ అంటే నథింగ్ బట్ ఈక్వల్ అని. సో ఈక్వల్ అంటే మనం ఏదైనా చేయటం అంటే ఈక్వల్గా డివైడ్ చేయటం అనమాట. పార్టీషనింగ్ అంటే నథింగ్ బట్ డివైడ్ కదా. సో ఈక్వలెన్సీ పార్టీషనింగ్ అంటే మనం ఏదైనా ఒక డేటాని తీసుకుంటే ఆ డేటాని ఈక్వల్గా డివైడ్ చేసేదాన్ని మనం ఈక్వలెన్సీ పార్టీషనింగ్ అంటారు. సో ఒకసారి డెఫినేషన్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, డివైడింగ్ ద ఇన్పుట్స్ డేటా ఇంటూ డిఫరెంట్ పార్టీషన్స్ అండ్ టెస్ట్ ఈచ్ పార్టీషన్ అండ్ ఐడెంటిఫై ఎనీ ఎర్రర్స్ ఆర్ ప్రెజెంట్ అండ్ టెస్ట్. సో మనకి బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి? బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో మనం అసలు ఏం టెస్ట్ చేస్తాము? వాట్ ఈజ్ ద ఇన్పుట్ డేటా అండ్ వాట్ ఈజ్ ద అవుట్పుట్ డేటా. సో ఇన్పుట్ డేటా అలానే అవుట్పుట్ డేటా కరెక్ట్గా ఉందా లేదా అని టెస్ట్ చేసేదాన్ని మనం బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అని చెప్పుకున్నాం కదా. సో ఈ బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో ఫస్ట్ టెస్ట్ కేసు ఏంటంటే ఈక్వలెన్సీ పార్టీషనింగ్. సో మనం ఒక ఇన్పుట్ని ఈక్వలెంట్గా మనం పార్టీషన్ చేసి ఆ ప్రతి పార్టీషన్ని అంటే ప్రతి పార్ట్ని మనం టెస్ట్ చేసి ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని చెప్పి మనం ఐడెంటిఫై చేయడానికే ఈ ఈక్వలెన్సీ పార్టీషనింగ్ అనేది యూజ్ చేస్తారన్నమాట. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఫర్ ఈక్వలెన్సీ పార్టీషనింగ్. సో మనం చాలా ఫామ్స్ ఫిల్ చేసేటప్పుడు మనకి రిస్ట్రిక్షన్స్ అనేవి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏజ్ అనేది 18 కన్నా అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఫామ్ని ఫిల్ చేయాలని చెప్పి, 18 కన్నా బిలో ఉన్న వాళ్ళు ఈ ఫామ్ని ఫిల్ చేయకూడదు. అలాంటి మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఒక ఫామ్ని ఫిల్ చేసేటప్పుడు ఉంటాయి కదా. సో ఆ ఫామ్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, నేను ఇక్కడ ఒక ఫామ్లో ఏజ్ గ్రూప్ అనేది 18 to 56 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ఫామ్కి ఎలిజిబుల్ అని, అండ్ 18 to 56 లోపల కానీ 56 కన్నా అబోవ్ కానీ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని చెప్పి నేను ఒక ఇన్పుట్ అయితే ఇచ్చానమాట. సో ఆ ఇన్పుట్ ప్రకారంగా మనం టెస్ట్ చేయడానికి మనం ఈ ఈక్వలెన్సీ పార్టీషనింగ్ని యూజ్ చేస్తాం. సో ఈక్వలెన్సీ పార్టీషనింగ్గా మనం ఇన్పుట్ వాల్యూని బేస్ చేసుకొని త్రీ పార్ట్స్గా మనం డివైడ్ చేసాం. ఆ 3 పార్ట్స్ ఏంటి అంటే 18 to 56 అయితే వ్యాలిడ్ అని చెప్పి, 18 కన్నా బిలో అయితే ఇన్వాలిడ్ అని చెప్పి, 56 కన్నా అబోవ్ అయితే ఇన్వాలిడ్ అని చెప్పి నేను ఇలా ఈక్వల్గా నేను ఇన్పుట్ని డివైడ్ చేసి టెస్ట్ చేస్తానన్నమాట. సో ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20 అనగానే ఇక్కడ వ్యాలిడ్ అని ఉంది, సో యాక్సెప్టెడ్. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 58 అని ఇస్తారనుకో, ఇక్కడ ఏమనుంది అబోవ్ 57 ఇన్వాలిడ్ కదా, సో ఇన్వాలిడ్ అని చెప్పి మనం ఇలా ఈ విధంగా మనం టెస్ట్ చేస్తాం అన్నమాట. దీన్నే ఈక్వలెన్సీ పార్టీషనింగ్ అంటారు. సెకండ్ టెస్ట్ కేసు ఏంటంటే బౌండరీ వాల్యూ అనాలిసిస్. సో బౌండరీ వాల్యూ అనాలిసిస్ అంటే ఏంటో చూడండి. టెస్టింగ్ ద ఇన్పుట్ వాల్యూస్ ఎట్ ద బౌండరీ ఆఫ్ ద ఇన్పుట్ డొమైన్. The purpose of this technique is to identify and defects or issues that may occur in the input value or at the upper or lower limits of the input domain. Any error occur, correct the errors. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, సో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం C ప్రోగ్రామ్నే తీసుకుంటే, నేను 5 నెంబర్స్ని ప్రింట్ చెయ్యి అని చెప్పి నేను ఇన్పుట్లో ఇస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? 1 2 3 4 5 ఇలా 5 నెంబర్స్ని మాత్రమే ప్రింట్ చేస్తాం. నేను ఇక్కడ బౌండరీ వాల్యూ ఏమని ఇచ్చాను? 5 అని ఇచ్చాను. సో 5 కన్నా ఎక్కువ వాల్యూస్ ప్రింట్ చేస్తుందా? ప్రింట్ చేయదు. అలా ప్రింట్ చేస్తే కనుక ఏమున్నట్టు? ఎర్రర్ ఉన్నట్టు. సో అటువంటి ఎర్రర్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఈ బౌండరీ వాల్యూ అనాలిసిస్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో మనకి బౌండరీ వాల్యూ ఎందుకు యూజ్ అవుతుంది? ఇన్పుట్లో మనం ఏదైనా
ఏదన్నా ఇస్తే మనం 5 వాల్యూసే ప్రింట్ చేయండి అని ఇన్పుట్లో ఇస్తే 5 వాల్యూస్ మాత్రమే ప్రింట్ చేయాలి. దానికి మించిన వాల్యూస్ అయితే ప్రింట్ అవుతున్నాయా లేవా అని చెప్పి చెక్ చేయడానికి మనం ఈ బౌండరీ వాల్యూ అనాలిసిస్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, అండ్ థర్డ్ టెస్ట్ కేస్ ఏంటంటే డెసిషన్ టేబుల్ టెస్టింగ్. సో డెసిషన్ టేబుల్ టెస్టింగ్ అంటే ఏంటో చూడండి. డెసిషన్ టేబుల్ టెస్టింగ్ అంటే create a table that lists all possible combination of inputs and expected outputs and testing each combination and the decision that correct result for different input conditions. సో మనకి ఈ డెసిషన్ టేబుల్ టెస్టింగ్లో మనమైతే ఒక టేబుల్ని అయితే క్రియేట్ చేసుకుంటాం. ఆ టేబుల్లో ఆల్ పాసిబుల్ కాంబినేషన్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్స్ అయితే ఉంటాయి. సో ఒక టేబుల్లో కాంబినేషన్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్స్ ఉంటాయి. సో ఇన్పుట్ని మనం టెస్ట్ చేసి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వస్తుందా లేదా అని చెప్పి ప్రతి కాంబినేషన్ని మనం చెక్ చేసి అది కరెక్ట్ అయితే సో మనం చేసే సాఫ్ట్వేర్ అనేది కరెక్ట్ అవుతున్నట్టు. లేదు అక్కడ ఏమైనా రాంగ్ వస్తుంటే మనం రాంగ్ చేసాము అని చెప్పి మనకి ఎర్రర్ వస్తుంది అని చెప్పి ముందుగానే మనం తెలుసుకొని అలా టెస్ట్ చేయడాన్ని డెసిషన్ టేబుల్ టెస్టింగ్ అని అంటారు. ఓకే, అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే గ్రాఫ్ బేస్డ్ టెస్టింగ్. సో ఈ గ్రాఫ్ బేస్డ్ టెస్టింగ్లో మనకైతే ఇక్కడ ఒక డయాగ్రామ్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. ఈ డయాగ్రామ్ని యూజ్ చేసుకొని మనం ఈ గ్రాఫ్ బేస్డ్ టెస్టింగ్ని అయితే మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడైతే ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను మీకు గ్రాఫ్ బేస్డ్ టెస్టింగ్ అంటే ఏంటో చెప్తాను. ఓకే, సో చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్. సపోజ్ యు ఆర్ టెస్టింగ్ ఈ వెబ్సైట్ దట్ హ్యాస్ లాగిన్ పేజ్ అండ్ లాగౌట్ పేజ్. యూ కుడ్ రిప్రజెంట్ ద వెబ్సైట్ యాజ్ ఏ గ్రాఫ్ where login page and logout page are represented as a nodes and the link between them is a లింక్ ఎడ్జ్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్పాడు అంటే ఇప్పుడైతే ఇక్కడ నేను 3 ఆబ్జెక్ట్స్ని అయితే తీసుకున్నాను. ఆ 3 ఆబ్జెక్ట్స్ ఏంటివి అంటే లాగిన్ పేజ్, లాగౌట్ పేజ్ అండ్ ఈ రెండింటిని కలపడానికి ఇంకొక ఆబ్జెక్ట్ 3 అనేది తీసుకున్నాను అనమాట. సో లాగిన్ పేజ్ నుంచి డైరెక్ట్గా లాగౌట్ పేజ్లోకి మనకు వెళ్తే సో డైరెక్ట్ లింక్ కనుక ఉంటే ఆ లింక్ని మనం చెక్ చేయడానికి ఈ గ్రాఫ్ బేస్డ్ టెస్టింగ్ని యూజ్ చేస్తాడు. సో ఇప్పుడు చూడండి డయాగ్రామ్, మనకైతే ఇక్కడ 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ 3 ఆబ్జెక్ట్స్లో ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటంటే లాగిన్ పేజ్ అనుకుందాం, సెకండ్ ఆబ్జెక్ట్ ఏంటంటే లాగౌట్ పేజ్ అనుకుందాం. సో ఈ రెండింటిని మనం ఇంటర్ కనెక్షన్ చేయడానికి ఆబ్జెక్ట్ 3ని యూజ్ చేస్తాం అనమాట. సో ఆబ్జెక్ట్ 1 నుంచి లాగిన్ పేజ్ నుంచి లాగౌట్ పేజ్కి డైరెక్ట్గా వెళ్ళిందా అని చెప్పి మనం చెక్ చేయాలి. లేదు అంటే లాగిన్ పేజ్ నుంచి లాగౌట్ పేజ్కి మనం ఇంటర్ కనెక్షన్ సో ఇంటర్ కనెక్టింగ్గా ఏమైనా వెళ్ళిందా అని చెప్పి మనం చెక్ చేయడానికి మనం ఈ గ్రాఫ్ బేస్డ్ టెస్టింగ్ని అయితే యూజ్ చేస్తాం. సో గ్రాఫ్ని యూజ్ చేసుకొని సో ఎలా ఆబ్జెక్ట్స్ అనేవి మూవ్ అవుతున్నాయి అని చెప్పి టెస్టింగ్ చేయడానికే మనం ఈ గ్రాఫ్ బేస్డ్ టెస్టింగ్ని అయితే యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే.